హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో మరొక దారుణమైన సంఘటన జరిగింది. పడుకున్న భర్త పైన పెట్రోల్ పోసి తగలబెట్టేసింది ఒక భార్య. సో ఇప్పుడు ఇది ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందా అని చూసుకుంటే రావులపాలెం మండలం గోపాలపురంలో ఆ ఈ ఈ ఈ ప్రాంతంలో భర్త పైన అయితే పెట్రోల్ పోసి భార్య అయితే నిప్పంటించేసింది. సో అయితే పోలీసులు దీని కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కొన్ని వివరాలు అయితే అందజేశారు. సో అలా వివరాల ప్రకారం చూసుకుంటే గోపాలపురం గ్రామానికి చెందిన మట్టా శ్రీను అండ్ మట్టా ఏంజెలినా జెన్నిఫర్ థామస్ వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. వీళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి. తరచూ కూడా భర్త తాగొచ్చి తమ భార్యని కొడుతూ ఉండేవాడు. సో దీంతో జెన్నిఫర్ భార్య ఎవరైతే ఉన్నారో సో ఇదన్నిటికి కూడా చూసి విసిగిపోయి సో ఆ రకంగా పెట్రోల్ పోసి అయితే తగలబెట్టింది. అది కూడా సోమవారం మార్నింగ్ 3 గంటల ఆ ప్రాంతంలో అతని పైన అయితే పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఆ తర్వాత ఆ డోర్ లాక్ చేసేసింది. సో అతను ఆ మంటలు తాగిడికి తట్టుకోలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు రియాక్ట్ అయిపోయారు. సో వెంటనే వాళ్ళు ఏం జరిగిందా అని చెప్పేసి బయటకు వచ్చి చూడడంతో ఈ ఘటన అయితే వాళ్ళు చూడడం జరిగింది. సో వెంటనే వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఆ డోర్ తెరిచి సో మంటల్ని అన్నింటినీ కూడా ఆర్పేసి అతని పక్కనే ఉన్న రాజమండ్రి ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పుడు అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ మట్టా శ్రీను ఇప్పుడు అక్కడ విషమ పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. సో ఇంకా అతను కోలుకోవాలి, కోలుకుంటారో లేదో కూడా తెలియదు అన్న పరిస్థితిలో ఉంది అని కూడా చెప్తున్నారు. అలా కుటుంబంలో జరుగుతున్న ఈ గొడవలు అతన్ని ఈ పరిస్థితికి అయితే దారితీశాయని చెప్పుకోవాలి. సో వీళ్ళ భార్య మట్టా ఏంజెలినా జెన్నిఫర్ సో ఈ ఘాతుకానికి అయితే పాల్పడింది. అయితే తిను ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఈమె నేపాల్ చెందింది, అక్కడే విద్యాభ్యాసం చేసింది. సో ఇక్కడ క్యాథలిక్ చర్చ్ లో అయితే స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. సో అక్కడ పనిచేస్తూనే ఈ మట్టా శ్రీను అనే వ్యక్తిని అయితే వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరికి పిల్లలు కూడా. అయితే పెళ్ళైన తర్వాత వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని చెప్తున్నారు. సో మొత్తం భర్త మారిపోయాడు, రోజు తాగొచ్చి గొడవ పెట్టుకోవడం, భార్యను కొట్టడం, ఇటువంటివన్నీ కూడా చేయడంతో ఆమె విసిగెత్తిపోయిందని కూడా చెప్తున్నారు. ఇలా తన భర్త రోజు తాగొచ్చి తన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్న ఒక ఈ నేపథ్యంలోనే తను తట్టుకోలేక ఈ దుశ్చర్యకు పాల్పడిందని కూడా చెప్తుంది. సో ఇప్పుడు అతను అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఈమె అక్కడే తాడేపల్లిగూడెంలోనే క్యాథలిక్ చర్చ్ లో స్కూల్ టీచర్ గా కూడా పనిచేస్తుంది. అయితే సో అక్కడ పనిచేస్తూనే 12 సంవత్సరాల క్రితం ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న మట్టా శ్రీనుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సో ఆ రకంగా వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ విధంగా ప్రేమ వివాహం. సో ప్రేమ వివాహం అయినప్పటికీ కూడా వీళ్ళ మధ్య గొడవలు రావడం చూస్తున్నాం. సో తర్వాత వీళ్ళకి ఇద్దరు పిల్లలు అయిన తర్వాత భర్తలో మార్పులు వచ్చాయని చెప్తుంది ఆమె. సో కంప్లీట్ గా తాగుడికి అలవాటు పడిపోయాడు. సో తాగేసి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, ఈ టార్చర్ అంతా కూడా చేయడంతో ఆమె ఏంజెలినా అనే ఆమె కూడా అతని భార్య విసిగిపోయింది. పలుమార్లు ఆమె సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. సో అటువంటి ప్రయత్నాలు కూడా ఆమె చేయడం జరిగింది. సో ఆమె ఆ టార్చర్ భరించలేక పలుమార్లు సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఇంకాస్త టార్చర్ కూడా పెంచడం జరిగింది. అంటే ఆమె ఆల్రెడీ అక్కడ స్థానికంగా కొన్ని స్కూళ్లలో టీచర్ గా పనిచేస్తున్నప్పటికీ జీవనోపాధి కొరకు అని చెప్పేసి ఇంకా టార్చర్ పెట్టేసి మస్కట్ పంపించాడు. అక్కడ ఆమె వర్క్ చేయడం జరిగింది. సో అలా మస్కట్ లో వర్క్ వెళ్ళినా కూడా మళ్ళీ ఈయన టార్చర్ భరించలేక 1 సంవత్సరంలోనే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసింది. సో మళ్ళీ సేమ్ సీన్స్ రిపీట్ అయిపోయాయి. మళ్ళీ భర్త వేధింపులు ఇవన్నీ కూడా చేయడంతో ఆమె భరించలేక ఇటువంటి ఒక దుశ్చర్యకు అయితే పాల్పడింది. సో ఇప్పుడైతే పోలీసులు అదే చెప్తున్నారు. అయితే ఆమె మీద కేసు నమోదైనట్టుగా చెప్తుంది. అంటే ఎటువంటి ఘటన జరిగినప్పుడు ఇటువంటి నిర్ణయాలు కాకుండా చట్టాన్ని పైన నమ్మకం ఉంచి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుందని, గృహహింస చట్టాలు వీళ్ళ కోసమే పెట్టారు కాబట్టి సో గృహహింస కింద భర్త పైన కేసు పెట్టుంటే పోలీసులు యాక్షన్ తీసుకునే వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వలన ఆమె క్రిమినల్ గా మారడం, ఆమె పైన కేసు నమోదు అవ్వడం జరిగింది. సో అలా ఆమె ఆ టార్చర్ ని భరించలేక ఆమె క్రిమినల్ గా మారిపోవడం చూస్తాం. ఇప్పుడు ఆమెని పోలీసులు అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది, అదుపులోకి తీసుకున్నారు. సో తన భర్త పెడుతున్న టార్చర్ ని భరించలేక ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినప్పటికీ ఇప్పుడు ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ని, బంధువుల్ని పిలిపించి పంచాయతీలు చేసుకోవాలి, లేదా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి గృహహింస కింద కేసు నమోదు చేసి దీన్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్తున్నారు. సో ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది. అతనికి ఏమన్నా అయితే ఈ కేసు ఇంకా సీరియస్ గా అయ్యే అవకాశం ఉంది. ఏంజెలినాకు ఇంకాస్త కఠినంగా శిక్ష పడే అవకాశం ఉందని ఇలాంటి అయితే లీగల్ గా అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో. మరి ఈ ఇష్యూ
లో ఏం జరిగిన విషయంలో ఏం తేలుతుందో, కోర్టులో ఏం జరుగుతుందో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.